వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్ఈపీ 2020 నూతన జాతీయ విద్యా విధానం 2020కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఈ ఎన్ఈపీ 2020 అనే టాపిక్ మనకి విద్యా దృక్పథాల్లో భాగంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏపీ అలాగే టీఎస్లో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, అలాగే అన్ని రకాల టీచర్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి, అలాగే అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి రీసెంట్గా మనకి విద్యా వ్యవస్థలో వచ్చిన ఒక అతిపెద్ద మార్పు కాబట్టి మనకి కాంపిటేటివ్ పరంగా కూడా ఇంపార్టెంటే. కాబట్టి అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి ప్రశ్న, మొదటి జాతీయ విద్యా విధానం సమయంలో భారత ప్రధానమంత్రిగా ఎవరున్నారు? ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 2 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 3 లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ 4 ఇందిరా గాంధీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఇందిరా గాంధీ. మనకి మొదటి జాతీయ విద్యా విధానం అనేది 1968, ఎన్ఈపీ 1968. ఇది ఎవరి సిఫార్సుల ఆధారంగా వచ్చింది? కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగా వచ్చిందని మనకు తెలుసు. అయితే అప్పుడు ఎవరు భారత ప్రధానమంత్రిగా ఉన్నారంటే ఇందిరాగాంధీ. మరి దీని తర్వాత మనకి రెండవ జాతీయ విద్యా విధానం అనేది 1986. అప్పుడు ఎవరు భారత ప్రధానమంత్రిగా ఉన్నారంటే రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ గారి కుమారుడు రాజీవ్ గాంధీ. మనకి 1968 అనేది ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. 1986 అనేది రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఇందిరాగాంధీ. తర్వాత ప్రశ్న, విద్యా మంత్రిత్వ శాఖను ఏ సంవత్సరంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా పేరు మార్చారు? ఆప్షన్ 1 1985, ఆప్షన్ 2 1986, ఆప్షన్ 3 1965, ఆప్షన్ 4 1950. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1985. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఏ సంవత్సరంలో విద్యా మంత్రిత్వ శాఖను మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖగా పేరు మార్చారంటే 1985. తర్వాత ప్రశ్న, ఎవరు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విద్యా మంత్రిత్వ శాఖను ఎంహెచ్ఆర్డీగా పేరు మార్చారు? ఆప్షన్ 1 పివి నరసింహారావు, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 ఇందిరా గాంధీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. మనకి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో విద్యా మంత్రిత్వ శాఖను ఎంహెచ్ఆర్డీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ. విద్యా మంత్రిత్వ శాఖను 1985లో ఎంహెచ్ఆర్డీగా పేరు మార్చారు. ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేరు మార్చారు. తర్వాత ప్రశ్న, మొదటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 అటల్ బిహారీ వాజ్పేయి, ఆప్షన్ 2 అర్జున్ సింగ్, ఆప్షన్ 3 మురళీ మనోహర్ జోషి, ఆప్షన్ 4 పివి నరసింహారావు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పివి నరసింహారావు. మనకి మానవ వనరుల అభివృద్ధి శాఖను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1985లో ఏర్పాటు చేశారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ కాలంలో ఏర్పాటు చేశారు. మరి మొదటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు? పివి నరసింహారావు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు? ఆప్షన్ 1 వెంకట నరసింహారావు, ఆప్షన్ 2 శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆప్షన్ 3 మన్మోహన్ సింగ్, ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 శ్రీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మన భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రిగా చేశారు. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, 1986లో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించిన ప్రధానమంత్రి? ఆప్షన్ 1 ఇందిరాగాంధీ, ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ, ఆప్షన్ 3 పివి నరసింహారావు, ఆప్షన్ 4 పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. 1968 అయితే ఇందిరాగాంధీ, 1986 అయితే రాజీవ్ గాంధీ. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, రాజ్యాంగంలో విద్యను ఏ భాగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు? ఆప్షన్ 1 3వ భాగం 42వ నిబంధన, ఆప్షన్ 2 5వ భాగం 45వ నిబంధన, ఆప్షన్ 3 2వ భాగం 46వ నిబంధన, ఆప్షన్ 4 4వ భాగం 45వ నిబంధన. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 4వ భాగం 45వ నిబంధన. రాజ్యాంగంలో విద్యను 4వ భాగంలో 45వ నిబంధనలో పొందుపరిచారు.
సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. తర్వాత ప్రశ్న, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం. ఆప్షన్ 1 1950 జనవరి 26. ఆప్షన్ 2 1950 జనవరి 22. ఆప్షన్ 3 1949 జనవరి 26. ఆప్షన్ 4 1949 నవంబర్ 26. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 1950 జనవరి 26. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంవత్సరం అయితే 1950 జనవరి 26. అదే ఆమోదించిన తేదీ అయితే భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ అయితే 1949 నవంబర్ 26. తర్వాత ప్రశ్న, రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చిన ప్రధానమంత్రి. ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. ఆప్షన్ 2 రాజీవ్ గాంధీ. ఆప్షన్ 3 నరేంద్ర మోడీ. ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఇందిరాగాంధీ. తర్వాత ప్రశ్న, ఎన్ఈపి 2020 ప్రకారం విభజింపబడిన భాగాలు అంశాలు, అంశాలన్నా చాప్టర్లన్నా ఒకటే, భాగాలు అంశాలు వరుసగా. ఆప్షన్ 1 4 భాగాలు 27 అంశాలు. ఆప్షన్ 2 3 భాగాలు 25 అంశాలు. ఆప్షన్ 3 5 భాగాలు 26 అంశాలు. ఆప్షన్ 4 5 భాగాలు 30 అంశాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 4 భాగాలు 27 అంశాలు. ఎన్ఈపి 2020 విధాన పత్రం అనేది 4 భాగాలుగా 27 అంశాలు అంటే 27 చాప్టర్లుగా విభజించడం అనేది జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 4 భాగాలు 27 అంశాలు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాటిలో నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాలు. ఆప్షన్ 1 21వ శతాబ్దంలో కావలసిన నైపుణ్యాలు అందించగల విద్యా వ్యవస్థ. ఆప్షన్ 2 విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నత విద్య అందరికీ అందించడం. ఆప్షన్ 3 హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలు పెంపు, అలాగే బాధ్యత గల పౌరులను తయారు చేయటం. ఆప్షన్ 4 జీవ నైపుణ్యాలు, విలువలు పెంపొందిస్తూ మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 5. తర్వాత ప్రశ్న, 1964వ సంవత్సరంలో మన దేశంలో ఎవరి అధ్యక్షతన తొలి జాతీయ విద్యా కమిషన్ను నియమించారు. ఆప్షన్ 1 దౌలత్ సింగ్ కొఠారి. ఆప్షన్ 2 రాధాకృష్ణ. ఆప్షన్ 3 లక్ష్మణస్వామి మొదలియార్. ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 దౌలత్ సింగ్ కొఠారి. తర్వాత ప్రశ్న, 10+2 విద్యా స్వరూపం స్థానంలో ఎన్ఈపి 2020లో వచ్చిన నూతన విద్యా స్వరూపం. ఆప్షన్ 1 4+3+3+4. ఆప్షన్ 2 5+3+3+4. ఆప్షన్ 3 5+3+3+2. ఆప్షన్ 4 5+4+3+2. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 5+3+3+4. 10+2 విద్యా స్వరూపం అంటే 10+2+3 విద్యా స్వరూపం స్థానంలో ఎన్ఈపి 2020లో వచ్చిన నూతన విద్యా స్వరూపం ఏది అంటే 5+3+3+4. తర్వాత ప్రశ్న, నూతన విద్యా విధానాన్ని రూపొందించమని వీరి అధ్యక్షతన కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనే పేరుతో కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆప్షన్ 1 డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆప్షన్ 2 సుబ్రహ్మణ్యం. ఆప్షన్ 3 స్మృతి ఇరానీ. ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. మీకు కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనగానే దీనికి అధ్యక్షత వహించింది డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అని గుర్తుండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. తర్వాత ప్రశ్న, సిఈఎన్ఈపిను విస్తరించగా. ఆప్షన్ 1 కమిటీ ఫర్ ఎర్లీ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఆప్షన్ 2 కమిటీ ఫర్ ఈకో ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఆప్షన్ 3 కమిటీ ఫర్ ఎమర్జెన్సీ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఆప్షన్ 4 కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 కమిటీ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసిన వారు. ఆప్షన్ 1 డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్. ఆప్షన్ 2
టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ 3 స్మృతి ఇరానీ, ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేశారు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది? ఆప్షన్ 1 డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్, ఆప్షన్ 2 స్మృతి ఇరానీ, ఆప్షన్ 3 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్, ఆప్షన్ 4 ఎవరూ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మీకు కమిటీ పేరులో డ్రాఫ్ట్ అని కనబడితే కస్తూరి రంగన్ అనే ఆన్సర్ చేయండి. అలా కాకుండా నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర కేబినెట్ ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది అన్నప్పుడు టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ తన నివేదికను ఎప్పుడు ఎవరికి సమర్పించింది? ఆప్షన్ 1 2018 మే 28న రమేష్ నిశాంక్, ఆప్షన్ 2 2019 మే 30, ఆప్షన్ 3 2018 మే 31, ఆప్షన్ 4 2019 మే 31. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 2019 మే 31న రమేష్ నిశాంక్కి తన నివేదికను సమర్పించింది. ఈ రమేష్ నిశాంక్ ఎవరంటే అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి. కాబట్టి ఈ కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీకి అధ్యక్షుడు ఎవరు? కస్తూరి రంగన్. మరి కమిటీ ఎప్పుడు ఎవరికి తన నివేదికను సమర్పించింది అంటే 2019 మే 31న అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన రమేష్ నిశాంక్కి సమర్పించింది. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, జాతీయ విద్యా విధానంను కేంద్ర మంత్రిమండలి ఆమోదించిన సంవత్సరం? ఆప్షన్ 1 2020 జూలై 29, ఆప్షన్ 2 2020 జూలై 19, ఆప్షన్ 3 2019 జూలై 20, ఆప్షన్ 4 2020 జూలై 21. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2020 జూలై 29. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. 2020 జూలై 29న జాతీయ విద్యా విధానాన్ని కేంద్ర మంత్రిమండలి ఆమోదించడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, ప్రస్తుత నూతన జాతీయ విద్యా విధానం 2020 పాత ఏ జాతీయ విద్యా విధానం స్థానంలో రూపొందించారు? ఆప్షన్ 1 1968 విద్యా విధానం, ఆప్షన్ 2 1982 విద్యా విధానం, ఆప్షన్ 3 1986 విద్యా విధానం, ఆప్షన్ 4 1992 విద్యా విధానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 1986 జాతీయ విద్యా విధానం. మనకి 1968 జాతీయ విద్యా విధానం అనేది ఫస్ట్ జాతీయ విద్యా విధానం. ఇది ఎవరి సిఫార్సుల ఆధారంగా వచ్చింది? మనం తెలుసుకున్నాం కదా, కొఠారి కమిషన్ సిఫార్సుల ఆధారంగానే మొదటి జాతీయ విద్యా విధానం 1968 అనేది వచ్చింది. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు? ఇందిరాగాంధీ. తర్వాత రెండవ జాతీయ విద్యా విధానం వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానం. ఇది ఇందిరాగాంధీ కుమారుడైన రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చింది. మరి దీన్ని 1992లో సవరించారు. కానీ మనకి ఈ 1986 జాతీయ విద్యా విధానం తర్వాత ఆఫ్టర్ 34 ఇయర్స్ అంటే 34 సంవత్సరాల తర్వాత మనకి ఎన్ఈపీ 2020 రావడం అనేది జరిగింది. అంటే ఇదే మనకి మూడవ జాతీయ విద్యా విధానం. కాబట్టి ఇది ఏం ప్లేస్లో మనకి వచ్చిందంటే 1986 జాతీయ విద్యా విధానం తర్వాత ఎన్ఈపీ 2020 వచ్చింది. కాబట్టి మనకి ఈ ప్లేస్లో మనకి 1986 విద్యా విధానం ప్లేస్లోనే ఈ ఎన్ఈపీ 2020 రావడం అనేది జరిగింది. తర్వాత ప్రశ్న, కేంద్ర రాష్ట్రాలు జీడిపిలో విద్యకు కేటాయించిన నిధుల శాతం? ఆప్షన్ 1 6%, ఆప్షన్ 2 5%, ఆప్షన్ 3 7%, ఆప్షన్ 4 4%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1. కేంద్ర రాష్ట్రాలు జీడిపిలో విద్య కోసం కేటాయించిన నిధుల శాతం ఎంత అంటే 6%. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది? ఆప్షన్ 1 ఆర్టీఈ 2009ను సవరించి 3 నుంచి 18 సంవత్సరాలలోపు వారిని బాలలుగా పరిగణించాలి. ఆప్షన్ 2 రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. ఆప్షన్ 3 విద్య అంటే ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు అని తెలియజేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్ఈపీ 2020కి సంబంధించినవి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, నూతన విద్యా విధానం 2020 ప్రకారం
ప్రతి పాఠశాల స్థాయిలో మరియు వెనుకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంత ఉండేటట్లు లక్ష్యంగా పెట్టుకోవాలి? ఆప్షన్ 1 28:1, 23:1. ఆప్షన్ 2 30:1, 24:1. ఆప్షన్ 3 30:1, 29:1. ఆప్షన్ 4 30:1, 25:1. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 30:1 అలాగే 25:1. అంటే ప్రతి పాఠశాల స్థాయిలో అయితే 30:1. అదే కొంచెం వెనకబడిన విద్యార్థులు అత్యధికంగా ఉన్న ప్రదేశాల్లో అయితే 25:1. అంటే మామూలుగా ప్రతి పాఠశాల స్థాయిలో అయితే 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అదే వెనుకబడిన విద్యార్థులు అధికంగా ఉన్న ప్రదేశాల్లో అయితే 25 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 30:1, 25:1. తర్వాత ప్రశ్న, ఏ సంవత్సరం నాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ అనేది విద్యాబోధన కొరకు ఉపాధ్యాయునికి కావలసిన కనీస విద్యా అర్హత అవుతుంది? ఆప్షన్ 1 2030, ఆప్షన్ 2 2035, ఆప్షన్ 3 2025, ఆప్షన్ 4 2038. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 2030 నాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ డిగ్రీ అనేది విద్యా బోధన కొరకు ఉపాధ్యాయునికి కావలసిన కనీస విద్యార్హత అనేది అవుతుంది. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ఆప్షన్ 1 ఫౌండేషన్ స్టేజ్, ఇది మొదటి 3 సంవత్సరాల అంగన్వాడీ విద్య అలాగే తర్వాత 2 సంవత్సరాలు 1-2 తరగతులు. ఆప్షన్ 2 ప్రిపరేటరీ స్టేజ్, ఇది 8 నుంచి 11 సంవత్సరాల పిల్లలకి 3, 4, 5 తరగతులు. తర్వాత మిడిల్ స్టేజ్, ఆప్షన్ 3 మిడిల్ స్టేజ్, ఇది 11 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి తరగతులు వచ్చేసి 6, 7, 8. ఆప్షన్ 4 సెకండరీ స్టేజ్, ఇది 14 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి, ఇవి తరగతులు వచ్చేసి 9, 10, 11, 12 తరగతులు. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. ఇవన్నీ కూడా ఎన్ఈపీ 2020కి సంబంధించినవే కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయులకు సంవత్సరంలో ఎన్ని గంటలు తగ్గకుండా శిక్షణ ఇవ్వాలి? ఆప్షన్ 1 50 గంటలు, ఆప్షన్ 2 40 గంటలు, ఆప్షన్ 3 25 గంటలు, ఆప్షన్ 4 45 గంటలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 50 గంటలు. ఉపాధ్యాయులకు సంవత్సరంలో ఎన్ని గంటలు తగ్గకుండా శిక్షణ ఇవ్వాలి? 50 గంటలు. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయుడు ఏ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు బోధించాలి? ఆప్షన్ 1 గ్రేడ్ 5, ఆప్షన్ 2 గ్రేడ్ 4, ఆప్షన్ 3 గ్రేడ్ 6, ఆప్షన్ 4 గ్రేడ్ 3. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 గ్రేడ్ 5. ఎన్ఈపీ 2020 ప్రకారం ఉపాధ్యాయుడు గ్రేడ్ 5 వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో పాఠాలు అనేవి బోధించాలి. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం పాఠశాల విద్యకు సంబంధించి క్రింది వాటిలో సరైన సంస్కరణ ఏది? ఆప్షన్ 1 3 నుంచి 18 ఏళ్ల వరకు అందరికీ విద్య తప్పనిసరి. ఆప్షన్ 2 3, 5, 8 తరగతులలో 3 వార్షిక పరీక్షలు మరియు 10, 12 తరగతులకు బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్ 3 పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంతో పాటు అల్పాహారం బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వమన్నారు. ఆప్షన్ 4 6వ తరగతి నుంచి సిలబస్లో వొకేషనల్ కోర్సులు అలాగే కోడింగ్ని చేర్చుతారు. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఎన్ఈపీ 2020 చెప్పిన అంశాలే. తర్వాత ప్రశ్న, 8 సంవత్సరాల వయసు వరకు గల చిన్నపిల్లల సంరక్షణ మరియు వారి విద్యకు సంబంధించి పాఠ్యాంశాలను ఎన్సీసీఎఫ్ ఈసీసీఈ ఏ సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది? ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 2 ఏఐసిటిఈ, ఆప్షన్ 3 యూజీసీ, ఆప్షన్ 4 ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ. ఎన్సీసీఎఫ్ ఈసీసీఈ ఏ సంస్థచే అభివృద్ధి చేయబడుతుంది అంటే ఎన్సీఆర్టీ. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న, ఎన్ఈపీ 2020 ప్రకారం ఏ భాషల కొరకు నూతన జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలి? ఆప్షన్ 1 పర్షియన్, ఆప్షన్ 2 పాలీ, ఆప్షన్ 3 ప్రాకృతం, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే.
పర్షియన్, పాలి, ప్రాకృతం ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020 ప్రకారం నూతన జాతీయ సంస్థలు ఏర్పాటు చేయాలి. అంటే వీటి గురించి నూతన జాతీయ సంస్థలు అనేవి ఏర్పాటు చేయాలి. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యలోని మార్పులు. ఆప్షన్ 1 అత్యంత నాణ్యత గల బోధన అందించాలి. ఆప్షన్ 2 నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 3 4 సంవత్సరాల బహుళ డిగ్రీ సర్టిఫికేట్ అందివ్వాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020 ప్రకారం ఉన్నత విద్యలోని మార్పులే. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం సరైనవి. ఆప్షన్ 1 విద్యను 4 స్థాయిలుగా సూచించింది. ఆప్షన్ 2 విద్యను 15 సంవత్సరాల విద్యా విధానంగా పేర్కొంది. ఆప్షన్ 3 3, 4, 5 తరగతులలో ఆటలు, ఆవిష్కరణల ద్వారా అభ్యసనం నిర్మించడం. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020 ప్రకారం సరైనవి. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం ఆప్షన్ 1 ఆర్టీఈలో 3 నుంచి 8 సంవత్సరాల వారిని బాలలుగా పరిగణించాలి. ఆప్షన్ 2 విద్య అంటే ప్రైమరీ నుండి 12వ తరగతి వరకు. ఆప్షన్ 3 అన్ని రాష్ట్రాలలో బాల వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. ఇవన్నీ కూడా ఎన్ఈపి 2020 ప్రకారం కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న ఎన్ఈపి 2020 ప్రకారం సరైనవి. ఆప్షన్ 1 నాణ్యత లేని ఉపాధ్యాయ శిక్షణలు కొనసాగించాలి. ఆప్షన్ 2 4 సంవత్సరాల బీఈడీ కోర్సును ఏర్పాటు చేయాలి. ఆప్షన్ 3 ఎన్టీఏ ద్వారా పరీక్షలు నిర్వహించాలి. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కనీస అర్హత 2022 నుండి 4 సంవత్సరాల బీఈడీ. ఆప్షన్ 5 2, 3 సరైనవి. అంటే ఆప్షన్ 2, 3 రెండు సరైనవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 5 2, 3 సరైనవి. అంటే 4 సంవత్సరాల బీఈడీ కోర్సు ఏర్పాటు చేయాలి, అలాగే ఎన్టీఏ ద్వారా పరీక్షలు నిర్వహించాలనేది ఎన్ఈపి 2020 ప్రకారం కరెక్ట్. మిగిలినవన్నీ కరెక్ట్ కాదు కాబట్టి ఆప్షన్ 5 ఈజ్ కరెక్ట్. తర్వాత ప్రశ్న రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అధ్యక్షుడు. ఆప్షన్ 1 ముఖ్యమంత్రి. ఆప్షన్ 2 గవర్నర్. ఆప్షన్ 3 రాష్ట్రపతి. ఆప్షన్ 4 ప్రధానమంత్రి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రధానమంత్రి. రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. మనకి రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ అనేది విద్యా రక్షకుడిగా పనిచేస్తుంది. దీని అధ్యక్షుడు వచ్చేసి ప్రధానమంత్రి. దీంట్లో సభ్యుల కింద ఎవరుంటారంటే అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు, అలాగే సబ్జెక్టు యొక్క నిపుణులు. అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు, సబ్జెక్టు యొక్క నిపుణులు సభ్యులుగా ఉంటారు. అదే అధ్యక్షుడైతే ప్రధానమంత్రి. సభ్యులైతే అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా మేధావులు, సబ్జెక్టు యొక్క నిపుణులు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఇప్పటి వరకు మనం ఎన్ఈపి 2020కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి తెలుసుకున్నాం. ఈ ఎన్ఈపి 2020కి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం తెలుసుకున్నాం కదా. ఇంకా మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి టాపిక్కి సంబంధించి మనం అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.